హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్లకు ఏవైతే పాత బకాయిలు ఇంకా చెల్లింపలేదో వాటిపైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే సీఎం నారా చంద్రబాబు గారి నుంచి రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే త్వరలోనే మెగా డిఎస్సి బాధలున్న బకాయిలు చెల్లింపు. ఇక 22,507 కోట్ల పాత బకాయిలు చెల్లించాం. ఇది ప్రభుత్వ నిబద్ధత. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వాల్సిందే. ఆర్థిక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం వల్ల ఏర్పడ్డ నష్టాలు, వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు, బాధలున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 8 నెలల్లో 22,507 కోట్ల పాత బకాయిలు చెల్లించగలిగిందని ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలపడం జరిగిందనమాట. ఇది ఈ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పడం జరిగిందనమాట. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడిందని, ఎన్నో సవాలు, ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇక అయినప్పటికీ క్రమశిక్షణతో పాత బకాయిలను కూడా తీర్చగలిగేలా ఆర్థిక శాఖ పనిచేయడం సంతోషదాయకరమని ఆ శాఖ అధికారులు ప్రశంసించారు. అయితే మంత్రులు, కార్యవర్గదర్శులు మరియు సదస్సు ఈ శాఖ ముఖ్యమంత్రి కార్యదర్శి ఇక పీయూష్ కుమార్ ఇచ్చిన ప్రజెంటేషన్పై సీఎం స్పందించారు. గత పాలకులలో ఇక నిర్వాహకం వల్ల ఇంకా చెల్లించాల్సిన పాత బకాయిలు చాలా ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన పనికి ఆ ఇబ్బందులు ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్నాయి. అయినప్పటికీ మనం ఇంకా మన పనితీరు పెంచుకొని వాటిని అధిగమించాలని, ఇన్ని ఇబ్బందుల్లోనూ మనం ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని చెప్పడం జరిగిందనమాట. అయితే భవిష్యత్తులోనూ ఎన్ని కష్టాలున్నా సరే ఇక ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం లాంటి పనులు కూడా చేపడుతున్నామని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద నీటిపారుదల, రహదారులు తదితర పనులకు సంబంధించి బిల్లులు క్లియర్ చేశామని చెప్పడం జరిగిందనమాట. అయితే త్వరలోనే డిఎస్సి నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పడం జరిగిందనమాట. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రావాల్సిన నిధులు ఎంత మేర రాయబట్టగలుగుతామో ఆ మేర రాబట్టేలా పనిచేయాలని, ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో గాడిలో పడాలంటే మరింత సమయం పడుతుందని చెప్పడం జరిగిందనమాట. వేతనాలకు 85,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లిస్తామని, ఇప్పటి వరకు పద్దు కింద 85,445 కోట్లు చెల్లించామని ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి కార్యదర్శి పీయూష్ కుమార్ చెప్పడం జరిగిందనమాట. అయితే ఇది మంచి శుభవార్త అండి. ఎందుకంటే దాదాపు పోయిన ప్రభుత్వం ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఇక ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఇచ్చేవి, వాటినన్నిటినీ కూడా ఇక అతి త్వరలోనే చెల్లిస్తామని చెప్పడం జరిగిందనమాట. ఇది మంచి శుభవార్త అండి. ఎందుకంటే పాత ప్రభుత్వం అప్పుల కుప్పగా పెట్టింది కాబట్టి దాన్ని సరిదిద్దుకునేందుకు కూటమి ప్రభుత్వం ఇక ఉద్యోగులకు 22,507 కోట్ల రూపాయలను చెల్లించడం మనకందరికీ కూడా తెలిసిందే. దాదాపు ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో, రావాల్సిన డిఎల్ కానివ్వండి, ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కానివ్వండి, వాటిని త్వరలోనే చెల్లిస్తామని చెప్పడం జరిగిందనమాట. ఇది మంచి శుభవార్త అండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.